సత్యం నీకు తెలిసిన రోజునే నువ్వు నిజమైన స్వాతంత్రుడివి. స్తోత్రం కలుగును గాక. మందిరానికి వెళుతున్న ఈ రోజు నువ్వు సత్యాన్ని తెలుసుకోలేదు అంటే నువ్వు ఇంకా ఆచారంలోనే ఉన్నావు. ఎందుకంటే నీకు సత్యం అర్థం కాదు. క్రీస్తు నీకు అర్థమైతే నీకు వాస్తుతో పని ఉండదు. క్రీస్తు నీకు అర్థమైతే ఇదిగో నీకు పండుగలతో సంబంధం ఉండదు. క్రీస్తు నీకు అర్థమైతే ఇదిగో లోక సంబంధమైన ఆచారాలతో నీకు సంబంధం ఉండదు. క్రీస్తే నీ జీవితం, క్రీస్తే నీ సర్వస్వం, క్రీస్తే నీకు అన్ని అయ్యుంటే నీకు వాటితో సంబంధము లేదు. ప్రియ దేవుని, ఆ సత్యము నీకు అర్థం కాలేదు, ఆ విలువ నీకు అర్థం కావటం లేదు, ఆయన త్యాగము నీకు అర్థం కావటం లేదు. కాబట్టి ఈ రోజుకి నువ్వు అదే పద్ధతుల్లో జీవిస్తున్నావు, మోసపరుచుకుంటూ ఉన్నావు, ఆయనను మోసం చేస్తూ ఉన్నావు. బాధాకరమైన సంగతి ఏమిటంటే క్రీస్తు గురించి